గ్రామీణ డాక్టర్ల సమస్య పరిష్కారం కోసం తాను పోరాడతానన్నారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. ప్రభుత్వం గ్రామీణ డాక్టర్లను గుర్తించేందుకు చేస్తున్న ప్రయత్నంలో కొన్ని చిక్కుముడులు వస్తున్నాయని చెప్పారు. గ్రామీణ డాక్టర్ల సమస్యల పరిష్కారం కోసం అందరూ ఐక్యతతో ముందుకు సాగాలన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీ గ్రామీణ డాక్టర్ల సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటంలో తాను మద్దతిస్తానని చెప్పారు ప్రొఫెసర్ కోదండరాం. హైదరాబాద్లో తెలంగాణ గ్రామీణ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రొఫెసర్ కోదండరాం. ఆర్ఎంపీ, పిఎంపీ వ్యవస్థకు కొంత చట్టబద్ధత కల్పించాలని అడుగుతా ఉన్నాం. ఒక జీవో ప్రకారమే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు సర్టిఫికెట్లు కూడా ఇస్తే వేధింపులకు అవకాశం ఉండదు. ఏ పరిమితిలో, ఏ పరిధిలో మనం వైద్య వృత్తిని పలువురికి వైద్యం అందించేటువంటి కార్యక్రమాన్ని మనం నిరాటంకంగా కొనసాగించవచ్చు అనే విషయంలో మన మధ్యన అంగీకారం ఉన్నది. ప్రభుత్వం కూడా ఇప్పటికే జీవో తెచ్చింది. సమస్య ఏంటంటే అది ఆచరణలోకి రావటం లేదు. ఎందుకు రావటం లేదు అంటే రకరకాలైన ఆక్షేపణలు. వాళ్ళు వైద్యులే కాదు, ఎందుకు చేయాలి, ఇట్లాంటి ఆక్షేపణలు చాలా ఉన్నాయి. ఈ ఆక్షేపణల నేపథ్యంలో మెల్లమెల్లగా ఈ చిక్కుముడిని విప్పి మళ్ళీ జీవోను ఆచరణలోకి పెట్టుకోవాల్సిన సందర్భం మనది. ఆ సందర్భం కోసం చాలా ఓపికగా ప్రయత్నం చేయాలి. దీంట్లో మనం తీసుకోవాల్సిన ప్రాథమికమైన జాగ్రత్త ఏంటంటే డాక్టర్లతో మనకు వైరుధ్యం లేదు అనేది మనకు స్పష్టత ఉండాలి. వైరుధ్యం లేదు, వైరుధ్యం మనం కోరుకోవద్దు. ఇది మనకు చాలా అవసరం. రెండోది, ప్రజలతో మనకు ఉండేటువంటి సంబంధాలను పెంచుకోవాలి. ప్రజలతో కలిసి ఉండాలి, మమేకం కావాలి. వాళ్ళ మద్దతుతో మళ్ళీ మరింతగా మనం ప్రభుత్వం నుంచి మన డిమాండ్ల సాధన కోసం మనం పూనుకోవాలి. ఇవి మనం చాలా స్పష్టంగా ఉంటే తప్పకుండా అనుకున్నటువంటి డిమాండ్ నెరవేరుతుంది.